ఫోన్ చేస్తే బాగున్నవారా, అన్నం తిన్నావా, పిల్లలు ఎట్లున్నారు, అమ్మ నాన్న దగ్గరికి వస్తలేవేంద్ర ఈ మధ్యన, మాకు ఎవరికి ఫోన్ చేస్తలేవేంద్ర, ఏమైనా సంపాదిస్తానో అక్కడ వినోగా ఎట్లుంటున్నారు, ఇవన్నీ అడిగేది ఫ్రెండ్స్. అవి పోయినాయి. అవి పోయి గర్ల్ ఫ్రెండ్స్ గురించి, వాళ్ళు రోజు చేసే చాటింగ్ గురించి, నువ్వు ఆన్లైన్లోకి వస్తలేవేంద్ర ఇట్లా స్టార్ట్ చేసిండు. అంటే నాకు ఒకరోజు చాలా బాధ అనిపించింది. చాలా బాధ అనిపించి అసలు ఎటు పోతుంది మానవ సమాజం. ఇట్లా జరిగిన కొన్ని సంఘటనలు చూసి బాధ అనిపించి రాసిన. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మాయాజాలం జగమంతటగాలం అరచేతిలో కొలువైంది నాశనగాలం. ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటర్నెట్టు, అన్నింటికి ఇప్పుడదే ఆయువు పట్టు. అభివృద్ధికి కట్టుకున్న సైబరు మెట్టు, అశ్లీలతే దాని అంతరాత్మలో గుట్టు. నమ్మరయో నెటిజన్స్ తల మీదొట్టు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పర్సులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్నా, సెల్ ఫోనులో వాట్సాప్ వర్క్ చేస్తే చాలునంట. తెల్లవారేదాకా క్షణం నా పరు చాటింగ్, ఎవరినెవరు చేస్తుంటారో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. ఇంతవరకు ఇది ఒక లాజిక్ అయితే, వీడు సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నాడు, ఇట్లా చేసుకుంటూ పోతాడు. ఇంటర్నెట్ ఉన్నాడు, మొబైల్ డేటా బ్యాలెన్స్ ఉన్నవాడు. ఈ లేనోళ్ళది ఇంకో రకం ఉంటుంది దీంట్లో. పక్క ఇంట్లో వైఫై ఉండి పాస్వర్డ్ తెలుసుకుంటే, పైసా ఖర్చు లేకుండా ప్రపంచాన్ని గెలకవచ్చు. సౌకర్యాలన్నీ ఉన్న ల్యాప్టాప్ ముందరుంటే, స్కైపులోనే కైపెక్కే సరదాలని పొందవచ్చు. అంతర్గత విషయాలను బయట పెట్టుతూ అంతరించిపోతున్నాడు మనిషి మట్టుకు. కలల ప్రపంచం కల్లోల ప్రపంచం కౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. మొత్తం వినిపించేశారు మొత్తం ఫ్రెండ్ సర్కిల్ అందరికీ పాట. రికార్డ్ చేయాలి, చేస్తా, ఇంకా పూర్తి రాయాలి, ఒక 4-5 చరణాలు రాసాను, రాయాలి. వండర్ఫుల్. టెక్నాలజీ కూడా బేస్ చేసుకుని రాసిన పాట కూడా ఇదేనా, రెండు మిక్స్ చేసి వచ్చిందేనా? వావ్, వదిలిపెట్టలేదు మీరు టెక్నాలజీని కూడా, మీ స్టైల్లో మీరు చొరకలు పెట్టేశారు. ఎట్లా చదువులో ముందు రాత్రన్న ముందుండాలి కదా. రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ఫస్ట్ బేసికల్ గా, చాలా హార్ట్. దీంట్లో నాకు తెలిసింది ఒకే ఒక విషయం అండి, నేను గమనించింది. భార్య భర్తలు ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటారు. భార్య వాట్సాప్లోనే ఉంటుంది, భర్త వాట్సాప్లోనే ఉంటుంది. అసలు ఎవరితో చాటింగ్ చేస్తుంటారు, ఎవరిని చీటింగ్ చేస్తుంటారు అర్థం కాక మా ఫ్రెండ్స్ కుటుంబాల్లో చాలా మంది గొడవ జరిగింది. అవన్నీ చూసిన తర్వాత రాశాను. మా ఊరిలో జరిగిన సంఘటనలు, మా ఫ్రెండ్స్తో చెదురుముదురు వచ్చిన సంఘటనలు అయితే, ఇది ప్రధానంగా చదువుకున్న స్త్రీలు, చదువుకున్న అమ్మాయిలు ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య. చదువుకున్న జంటలు కొత్త పెళ్లి చేసుకొని, కొంచెం పెళ్లి కొంత సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళు, ఇవి ఇంటర్నెట్కి అలవాటు పడ్డ వాళ్ళు, నేను చాలామంది